హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 16 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 17. అసలు ఏం జరిగిందంటే, ఆనంద్ సంతోషంగా హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సక్సెస్ఫుల్గా మీటింగ్ పూర్తి చేసుకొని రూమ్కి బయలుదేరుతాడు. ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగుతాడు. తన కార్ పక్కనే మరో హై రేటెడ్ బెంజ్ కార్ వచ్చి ఆగుతుంది. ఆనంద్ ఆ కార్ని చూడనట్టుగా వదిలేస్తాడు. కరెక్ట్గా సిగ్నల్ రూట్ చూపించే టైంకి ఆ కార్ విండో ఓపెన్ అవుతుంది. కార్ నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంటుంది. అప్పుడు చూస్తాడు ఆనంద్ ఆ కార్లో ఉన్న అమ్మాయి మొహం. తను చూసింది కలో నిజమో కూడా తనకి అర్థం కాదు. అంతే, ఇక ఆనంద్ ఏదో షాక్లోకి వెళ్తాడు. హారన్ సౌండ్స్తో ఈ లోకంలోకి వచ్చి ఆ కార్నే ఫాలో చేస్తాడు. ఆ కార్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగుతుంది. ఆనంద్ కార్ దిగి పిచ్చివాడిలా రోడ్ మీద పరిగెడుతూ ఆ కార్ ఆగిన బిల్డింగ్ వైపు వెళ్తాడు. మహిత, మహిత అని అరుచుకుంటూ పరిగెడతాడు. తన పిలుపుకి వెనుకకి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ముందు ఆగి ఆయాసంతో శ్వాస తీసుకుంటూ ఉంటాడు. మహిత, మహిత అంటూ ఏడుస్తూ, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతాడు. హో, నువ్వా అంటుంది వికారంగా మహిత. అంటే నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతాడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ. అయినా ఏంటి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా అంటుంది మహిత వికారంగా. అదేంటి మహిత అలా మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం ఎంతగా ప్రేమించుకున్నాం అంటాడు ఆనంద్. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అని మహిత అనగానే, ప్రాణంగా ప్రేమించాను మహిత, నిన్ను ఎలా మర్చిపోతాను. అయినా నువ్వు చనిపోయావని చెప్పారు, నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలిస్తే మనం జీవితాంతం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని ఆనంద్ అనగానే, అది ఇష్టం లేకే కదా నేనే అలా చెప్పమన్నాను అంటుంది మహిత. అదేంటి మహా, నేనంటే నీకు ఇష్టం కదా అని ఆనంద్ అనగానే, ఆపుతావా నువ్వు నీ మహాసోది, ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటుంది మొహం మీదే. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నేనంటే నీకు ఇష్టం లేకపోతే రాకేష్ని కాకుండా నన్నెందుకు యాక్సెప్ట్ చేశావు. అప్పుడు రాకేష్ కంటే నువ్వే బెటర్ అనిపించావు, తర్వాత నీకంటే ఆదిత్య బెటర్ అనిపించాడు, అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నా అంటుంది ర్యూడ్గా. అలా ఇలా మాట్లాడగలుగుతున్నావు మహిత నువ్వు అని ఆనంద్ అనగానే, చూడు ఆనంద్, ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా. ఆదిత్య నీకంటే అన్నింటిలో బెటర్, నీ కంపెనీ కంటే పెద్ద కంపెనీ, తరాలు తరబడి తిన్న తరగని ఆస్తి, ఇంతకంటే ఇంకా ఏం కావాలి. అందుకే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా, కానీ నువ్వే అడ్డుగా ఉన్నావు. నన్ను వదిలే అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించేవాడివి. అందుకే నేనే నా ఫ్రెండ్తో రాకేష్కి ఫోన్ చేయించి అలా చెప్పించాను అంటుంది ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా. ఆనంద్కి బాధ, కోపం రెండూ కట్టలు తెంచుకున్నాయి. అంతే, మహిత చెంప చెల్లు మనిపించి, నన్ను ఇంత మోసం చేస్తావా అని అడుగుతాడు. నన్నే కొడతావా అంటూ మహిత అంటుండగానే ఇంతలో మహిత భర్త అయిన ఆదిత్య అక్కడికి వస్తాడు. ఏమైంది మహిత, ఏంటి ఇక్కడ గొడవ, ఎవరితను అని అడుగుతాడు. వీడు ఎవడో ఆదిత్య వచ్చి నన్ను కొడుతున్నాడు చూడు అంటుంది ఆనంద్ వంక చూపించి. ఆ మాటతో ఆనంద్ గుండె ఆగినంత పనవుతుంది. వాచ్మెన్, వాచ్మెన్, వీడిని బయటకు గంటేయ్ అంటాడు ఆదిత్య. కోపం, బాధ రెండింటిని అణచిపెట్టుకొని రాయిలాగా నిలబడి ఏడుస్తూ ఉంటాడు ఆనంద్. వాచ్మెన్ ఆనంద్ని కొడుతూ బయటికి గంటేస్తాడు. ఆనంద్ మహిత మాటల్ని తట్టుకోలేకపోతాడు. తన మైండ్ మొత్తం అవే మాటలు తిరుగుతూ ఉంటాయి. తను ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం చేసుకునే స్థితిలో తను లేడు. మహితకి పెళ్ళి అయ్యింది అన్న బాధ కంటే తను అలా మాట్లాడినందుకే ఎక్కువ బాధ కలుగుతుంది ఆనంద్కి. అదే బాధలో బెంగళూరుకి చేరుకుంటాడు. రూమ్లోకి వెళ్ళగానే బీర్ బాటిల్ చేతిలోకి తీసుకొని మహిత మాటలనే తలుచుకుంటూ తాగుతూనే ఉంటాడు.
అలా టైం కూడా చూసుకోకుండా తాగుతూనే ఉంటాడు. ఇంతలో ఆఫీస్ వర్క్ అవ్వడంతో ఆద్య ఇంటికి వస్తుంది. తను ఇంట్లోకి వచ్చేసరికి ఒక బాటిల్ దొర్లుకుంటూ వచ్చి తన కాళ్ళకి అడ్డం పడుతుంది. అది చూడగానే ఆద్యకి కోపం పెరిగిపోతుంది. ఈ ఆనంద్ వచ్చి రాగానే మందు మొదలుపెట్టాడా అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్తుంది. అప్పటికే ఫుల్గా తాగుతూ ఊగుతూ ఉంటాడు ఆనంద్. ఆనంద్ ఏంటిది, ఆపు అని అరుస్తుంది. ఆనంద్ బలవంతంగా కళ్ళని పెద్దవి చేసి చూస్తాడు. ఆనంద్ని చూస్తూనే అర్థమవుతుంది ఆద్యకి ఫుల్లుగా తాగేసి ఉన్నాడు అని. ఆనంద్ పడుతూ లేస్తూ ఊగుతూ ఆద్య ముందుకి వస్తాడు. ఆనంద్ ఏంటిది, మానేస్తా అన్నావు కదా, మళ్ళీ ఎందుకు డ్రింక్ చేస్తున్నావు అని అడుగుతుంది కోపంగా. ఆనంద్ నడుస్తూ ఆద్య మీదకి వస్తాడు. తనకి తెలియకుండానే ఆద్య దుపట్టానే కాలితో తొక్కేస్తాడు. దాంతో చున్నీ జారి కింద పడిపోతుంది. ఆనంద్ ఏదో చేయబోతున్నాడు అన్న భయంతో చూస్తూ, ఆనంద్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది ఆద్య కంగారుగా. తన మాటలు వినిపించుకొని ఆనంద్ తనకి అతి దగ్గరగా వచ్చి చెయ్యి ముందుకు చాచుతాడు. నిజానికి అతను గొంతు పట్టుకోవడానికి చెయ్యి చాస్తాడు ఆద్య మహిత అన్న భ్రమలో. కానీ ఆ సందర్భంలో ఇంకేదో ఊహించుకున్న ఆద్య ఆనంద్ అని గట్టిగా అరుస్తూ తన చెంప మీద కొట్టి భయంతో పరుగున రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు లేని ఇలాంటి ఆనంద్ ప్రవర్తన ఆద్యకి ఏ మాత్రం నచ్చదు. ఇంకా అంతే, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అనుకుంటూ గబగబా సామాన్లు అన్నీ సర్దేస్తుంది. ఆనంద్ ఇలాంటివాడా, ఛీ అనుకుంటూ తన మీద అసహ్యాన్ని పెంచుకొని చాలా కోపంగా ఉంటుంది. అదే కోపంతో దివ్య రాగానే అలా మాట్లాడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఆద్య ఎందుకు అంత కోపంగా ఉందో? ఇదంతా గుర్తు చేసుకుంటూ ఆనంద్ ఉన్న చోటే కూలబడిపోయి బాధపడుతూ ఉంటాడు. నేను సిన్సియర్గా ప్రేమించిన ఎవరి ప్రేమ నాకు దక్కడం లేదు ఎందుకు అని బాధపడుతూ, అప్పుడు మహిత నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అనుకుంటూ తనలో తానే ఏడుస్తూ చాలా బాధపడతాడు ఆనంద్. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.